ఈ 6 మాసాల్లో హరిద్వారు, ఋషికేశు, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, కేరళ కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతుల దగ్గరికి, సాధు మహాత్ముల దగ్గరికి వెళ్ళి తెనాలి బాలస్వామి వారిని మేము వాసవి పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతిగా చేయాలని అనుకున్నాం, దానికి మీరు అంగీకారమేనా అని అడిగారు. దాంట్లో కొంతమందిని ఇంకొక గురువు కావాలి అని కూడా వారు అడగడం జరిగింది. మేమే వారికి చెప్పాము, అయ్యా మేము ఉంటాం, కష్టము, మీరు ఎవరన్నా గురువులను ఏర్పాటు చేసుకుంటే మేము మంచి ఆలోచనతో మీకు సూచనలు ఇస్తాము, దానికి సంబంధించిన సలహాలు, మార్గదర్శనం వరకు ఉంటామండి అని చెప్పాము. వారు చాలా చోట్ల ప్రయత్నిస్తే 80% తెనాలి బాలస్వామి వారు ఉన్నారు, మీరు వారిని నియమించండి, అది ఉత్తమంగా ఉంటుందని వారికి తెలియపరిచారంట. వారు మరలా తెనాలి రావటం, తెనాలి సభ్యులతో ముఖాముఖిగా కూర్చొని సంభాషణ చేయటం, దానికి తెనాలి వారు కొంత ఒప్పుకున్నారు. అప్పుడు అందరూ కలిసి అఖిల భారత వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షులైన డాక్టర్ పిఎన్ గోవిందరాజులు మరియు కృష్ణ గారు, అలాగే సతీష్ గారు, ఇలా కమిటీ సభ్యులందరూ కూడా తెనాలి వచ్చారు. వీరందరితో పాటు వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఆర్యవేశ మహాసభకి ముఖ్య పాత్రదారులు దిగ్గిరాల వాస్తవ్యులు చుండూరు ఉమామహేశ్వరరావు గారు తెనాలి వచ్చి తెనాలిలో ఉన్న కమిటీ సభ్యుల్ని, భక్తుల్ని వాసవి పెనుగొండ క్షేత్రానికి మన బాలస్వామిని పీఠాధిపతిగా చేస్తే బాగుంటుందని అందరినీ చెప్పాలంటే మెప్పించి, ఒప్పించి, నొప్పించి అన్నట్టుగా అలా జరిగిందనమాట. అందరికీ విషయాన్ని తెలియపరిచి ఎవరికి ఇబ్బంది కలగకుండా స్వామివారు ఉండాలని చెప్పని ఆ నొప్పి కలగకుండా అందరి చేత మాట తీసుకున్నారు. అప్పుడు మీడియాలో కూడా పెనుగొండ క్షేత్రానికి బాలస్వామి వారు పీఠాధిపతిగా నియమిస్తున్నామని చెప్పని వారు చెప్పడం జరిగింది. మేము 6 మాసాలు ఎందుకు గడువు తీసుకున్నామంటే, ఒక దేవాలయానికి పీఠాధిపతి అవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే ఒక క్షేత్రానికే యావత్ ప్రపంచంలో ఉండే ఆర్యవైశ్యులందరికీ కూడా గురువుగా మేము ఉంటున్నామంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్న పూర్వజన్మ సుకృతము, భగవతి వాసవి యొక్క వీక్షణ మా మీద ఉండటం వలనే మాకు ఆ స్థానం వచ్చిందని మేము చెప్పాము. కానీ ఒక దేవాలయం కానీ, ఒక సంస్థలో కానీ అధ్యక్షులు కానివ్వండి, కమిటీ సభ్యులు కానివ్వండి, అలాగే ఒక పూజారి కానివ్వండి, అలాగే అక్కడ ఉండే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానివ్వండి, పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళందరి స్థానాలు మారుతూ ఉంటాయి. వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ శరీరం ఉన్నంత వరకు లేనంత వరకు కూడా సంబంధం లేదు. వాళ్ళు ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు అధ్యక్షులుగా చేయొచ్చు. ఓపిక లేకపోతే వాళ్ళ స్థానంలో వాళ్ళు బతుకుండగా ఇంకొకళ్ళు అధ్యక్షులుగా రావచ్చు, అలాగే ఇంకొకళ్ళు సెక్రటరీగా రావచ్చు, ఇంకొకళ్ళు చైర్మన్గా రావచ్చు, ఇంకొకళ్ళు ట్రెజరర్గా రావచ్చు, ఇంకొంతమందిని ఈసీ మెంబర్గా తీసుకోవచ్చు. కొన్ని సంవత్సరాలకి పదవులు మారుతూ ఉంటాయి, మనుషులు కూడా మారుతుంటారు. ఈ పదవులతో పాటు చిన్న కింద నుంచి ఉన్న పదవుల నుంచి పైకి వస్తారు. కొంతమంది కొత్తగా జాయిన్ చేయటం జరుగుతూ ఉంటుంది, కొత్తగా తీసుకోవటం, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ పూజారి కూడా మారచ్చు. ఆ పూజారికి అవకాశం ఉంటే ఆయన ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఉండొచ్చు. అలా కావాలంటే ఇంకో పూజారిని కూడా పెట్టుకోవచ్చు. అలా పూజారులు కూడా మార్చే అవకాశాలు ఉంటాయి, మేనేజర్ని మార్చే అవకాశం ఉంటుంది, వంట చేసేవాళ్ళు, పని చేసే వాళ్ళందరినీ కూడా మార్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది పీఠాధిపతిని మార్చడానికి, పెట్టడానికి అది కుదిరేది కాదు, సాధ్యం కాదు. పీఠాధిపతిగా పీఠాన్ని అధిరోహించిన దగ్గర నుంచి శరీరం వదిలేంత వరకు ఆయనే పీఠాధిపతిగా ఉంటారు. ఆయన తర్వాత ఉత్తరాధికారిని వారు ఉన్నప్పుడు నియమిస్తారు. అంతే తప్పితే ఇది పీఠాధిపతి అంటే ఒక మన అసోసియేషన్లో లాగా, మన క్లబ్బుల్లో లాగా 3 సంవత్సరాలు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 2 ఏళ్ళు, సంవత్సరము మారే అవకాశం అనేది ఇక్కడ ఉండదు. జీవితాంతము ఆ పీఠానికి అధిపతిగా ఉండాలి, పీఠ ధర్మాన్ని కాపాడాలి. అది సాధ్యమైన విషయం కాదు. ఒక పీఠాన్ని తెనాలిలో ఉంది, అది చూస్తూ ఇది చూడాలి అంటే కష్టం కదా అని మేము ఆలోచించి ఆగాము. దానికోసమే మాకు 6 మాసాలు సమయం పట్టింది. ఒకే మాట చెప్పారు తెనాలి భక్తులు, అలాగే బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు, స్వామీజీ
మీకు పెనుగొండ ఒక కన్ను, తెనాలి ఒక కన్ను అని చెప్పారు. ఇంకా వారు ఆ మాట అన్నాక మేమేం మాట్లాడలేకపోయాము. ఇప్పుడు ఈ రెండు మీకు రెండు కళ్ళు లాంటివి అని వారందరూ కూడా అలా చెప్పినాక ఇంకా కాదు అని మనం అంటానికి లేదు. ఇది భగవతి వాసవి పరదేవత యొక్క ఆజ్ఞ అని మేము విశ్వసించి దానికి నిర్ణయానికి మేము తీసుకుంటున్నామని నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత శృంగేరి జగద్గురువులు, అనంత విభూషితులు, దక్షిణామ శారదా పీఠాధీశ్వరులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారిని ఈ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షులు కమిటీ సభ్యులను తీసుకొని వారి ఆశీర్వచనం కోసం వెళ్ళటం జరిగింది. శృంగేరి జగద్గురులు పూర్వ గురువులు బ్రహ్మలీనమయ్యారు. తర్వాత తెనాలికి శ్రీ విద్యాపీఠానికి సంబంధించిన పనాల ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి వారిని మీరు పీఠాధిపతిగా పట్టాభిషేకతులు చేస్తున్నారు. చాలా సంతోషము. మా ఆశీర్వచనం కూడా చేస్తున్నామని శృంగేరి జగద్గురులు కూడా ఆశీర్వచనం చేస్తూ వారు కూడా లేఖను మనకి ఇవ్వటం జరిగిందనమాట. అలా గురువులు కూడా ఆశీర్వచనం చేశారు. అలాగే గోకర్ణ ప్రాంతంలో హల్దీపుర, వారణాసికి సంబంధించిన శాంతాశ్రమం ఆర్యవైశ్య గురువులు ఎట్లా మనం ఉన్నామో అక్కడ వైశ్య గురువులు అని ఉన్నారు. ఆ వైశ్య గురు పీఠానికి సంబంధించిన వైశ్యకుల గురువు పరమ పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామి వారు కూడా బాలస్వామి వారు పీఠాధిపతిగా ఉండాలని వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే శృంగేరిలో శృంగేరి తాలూకా అంటారు, హరిహరపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ హరిహరపురంలో హరిహర క్షేత్ర పీఠాధిపతులు పరమహంస పరివాజకాచారులు, బ్రహ్మనిష్టా గరిష్ఠులు, తపస్సంపన్నులు, ఆధ్యాత్మిక ప్రబోధన గురువులు, ఆర్ష విద్య గురువులు, వేదాంత తత్వజ్ఞాన స్వరూపులు, అపర శంకరాచార్యులైన పరమ పూజ్య శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చితానంద సరస్వతి వారు కూడా బాలస్వామి వారిని మనము పెనుగొండ పీఠానికి పీఠాధిపతిగా చేయాలని వారు కూడా విశేషంగా సంకల్పం చేయటం, వారు ఆశీర్వచనం ఇవ్వటం. అలాగే బెంగళూరు వాసవి పీఠం పరమ పూజ్య శ్రీ సచ్చితానంద సరస్వతి వారు కూడా వారు నిర్ణయం తీసుకోవటం, కమిటీ సభ్యులకు ఆశీర్వచనం ఇచ్చి వారు కూడా బాలస్వామి వారు ఉండాలని వారు కూడా విషయాన్ని తెలియపరచడం. అలాగే అగరం శ్రీనివాస ఆశ్రమం పరమ పూజ్య శ్రీ చిదానంద సరస్వతి వారు. ఇలా చూస్తూ ఉంటే అనేక మంది మహాత్ములు, మహనీయులు, పీఠాధిపతులు, వాసుదేవానంద గిరి స్వామి వారు, పెద్ద పులిపాక వారు, మాతా శివ చైతన్య వారు, తాడేపల్లి వారు, అలాగే శైవక్షేత్రం శివస్వామి వారు,